చేతి లేదు మొత్తం వీక్షించలేకపోయారు. కేవలం దగ్గర మాకు విశాఖ నుంచి ఎగ్జిబిషన్ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో స్టార్ట్ చేయడం అనేది ఇదొక వెల్కమ్ సైన్ ఫర్ ద పబ్లిక్. యాజ్ ఇట్ ఈస్గా మనం లాస్ట్ 2 years బట్టి చూసినట్లయితే పాండమిక్ నేపథ్యంలో ఎస్పెషల్లీ చిల్డ్రన్ అండ్ యూత్ ఇంటికే పరిమితం అయిపోవడం, అందులో ఆన్లైన్కి పరిమితం అయిపోవటం, ఒక రకంగా జాయ్ఫుల్గా ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ నుంచి దూరంగా ఉంటూ కేవలం ఆన్లైన్ గేమ్స్లోనూ ఉండిపోవడం వలన కొంత ఆనందానికి దూరమైనటువంటి విషయం అందరూ కూడా గమనించినటువంటి విషయం వాస్తవం. అలాగే ఆ పిల్లలు ఆనందంగా కేరింతాలు కొడుతూ ఉంటే ఈవెన్ తల్లిదండ్రులు కూడా ఎంతో హ్యాపీగా, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉండటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనందరం కూడా ఇంచుమించుగా అటువంటి వాతావరణంలో పెరిగి పెద్దవాళ్ళు అయ్యి ఈ ఏజ్కి రావడం జరిగింది. వెరాజ్ ఈ యంగ్ చిల్డ్రన్ అండ్ యూత్ ఎస్పెషలీ ఓవర్ ద లాస్ట్ 2 years ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్కి ఇంచుమించుగా బాగా దూరం అయిపోయినటువంటి విషయం మనం చూడడం జరిగింది. ఈ పర్టికులర్ ఎంటర్టైన్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా ఈ రోజున ఇందులో చూసినట్లయితే ఇందులో ఉన్నటువంటి డిఫరెంట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా థ్రిల్లింగ్ ఐటమ్స్. మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ మీరు చూసినట్లయితే కనుక ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఐటమ్స్ అనమాట. ఎస్పెషల్లీ ఏంటంటే చాలా డెవలప్డ్ కంట్రీస్లో ఈ స్క్రీమింగ్ టవర్ కానీ, విండ్ మిల్ కానీ ఇటువంటి ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా డెవలప్డ్ కంట్రీస్లో ఉండటం. ఈవెన్ ఇండియాలో కూడా కేవలం మహాపట్నాలు అంటే ఢిల్లీకి, తర్వాత బెంగళూరుకి పరిమితమైనటువంటి విషయం మనకు తెలుసు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.